కృష్ణ పరమాత్మ భగవంతుడు నీకు ఏ రూపములో నీ అందాన్ని నీ అలంకారాన్ని భగవంతుడే సృష్టించాడు. నీలో మంచి కర్మని నీకు మనస్సు ఇచ్చాడు. ఆ కర్మ ఆచరించడమే ధర్మమని తెలుసుకోవడమే భగవంతుడు పాత్రుడు. మనము నిజమేమిటో అబద్ధమేమిటో ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మ ప్రతిఫలము నీకు కావాలని ఆశించినప్పుడే నీ జీవితం పతనమైపోతుంది. ఏ ఒక్క కర్మ కూడా నువ్వు ఆచరించడమే ఆ కర్మ నీ చేతిలో ఉన్నది. భగవంతుడి చేతుల మీద ఫలము ఉన్నది. ఒక రైతు పొలము దున్నుతున్నాడు, వాడు కర్మ చేస్తున్నాడు. ఆ ఫలితము ఆశించడానికి పరమాత్ముడు వర్షము కురిస్తే ఆ పంట పండుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనము చేయవలసింది మన మనసు హృదయపూర్వకంగా ఆ కర్మ చేస్తే ఆ ప్రతిఫలము భగవంతుడిస్తాడు. ప్రార్థన కూడా భగవంతుడికి మనము పూర్వజన్మలో తెచ్చుకున్న కర్మ ఒకటి ముడిపడి ఉంటే ఈ జన్మములో ఏ కర్మైనా నువ్వు చేయగలవు. భగవంతుడు కర్మ సంకల్పం లేనిది ఏ ఒక్కటి కూడా నీవు ఏ కర్మ చేయలేవు. ఇది నేను చేశాను, నేను లేకపోతే ఆ పని జరగదు అని అనుకోవడము నీ అమాయకర్తము. ఆ పరమాత్ముడు లీల లేనిది ఏ ఒక్క కర్మ కూడా నీవు చేయలేవు. జీవితం అంటే ఒక పెద్ద రహదారి. నువ్వు పుట్టిన నుండి నువ్వు మళ్ళీ మరణించిన లోపల ఈ కాలంలో ఉన్ని జీవితమే మానవుడు తాలూకు విషయాలన్నీ జరుగుతాయి. గత జన్మములో మంచి కర్మ చేస్తే ఈ జన్మంలో ఆ కర్మ నీకు ఫలితము దొరుకుతుంది. గత జన్మలో నువ్వు దానాధర్మం చేయలేకపోని పరిస్థితులు ఉంటే ఈ జన్మంలో నువ్వు ఏటి చేసినా నీకు దొరకదు. అందుకోసమే కొంతమంది మంచి మంచి కర్మాలు, యోగాలు, యజ్ఞాలు చేస్తుంటే అటువంటి వాళ్ళకి కష్టము, నష్టమని వస్తుంటుంది. అటువంటప్పుడు ప్రార్థన విడిచిపెట్టకుండా భగవంతుడికి ప్రార్థించాలి, దైవానికి నమ్మాలి, దానము ధర్మము చేయాలి నీకు తోచినంత. అటువంటి మంచి మంచి శుభకార్యములకు నువ్వు అక్కడికి అటెండ్ అవుతుండాలి. ఒక శుభకార్యములకి నీకు కలిగినంత అక్కడ దర్శన పెడుతుండాలి. ప్రతిరోజు ఉదయము 3:40 లేచి స్నానం చేసి శుద్ధిగా ఆ భగవంతుడు ప్రార్థన చేసి నీ కర్మ నువ్వు చేసుకుంటే భగవంతుడు నీకు ఇవ్వవలసిన ఫలితం నీకు ఇచ్చే ఉంటాడు. మంచి సంపద గల వాడువు, మంచి దైవభక్తి గలవాడువు. నీ ఆత్మ హృదయములో నీవు ప్రార్థించుకో. ఒకటితోనే నీకు పని లేదు, ఒకరితోనే నీకు సమస్య లేదు. ఏ కర్మ అయినా నీకు తెలిసినంత వరకు నువ్వు కర్మ చేసుకో. మంచి జ్ఞానవంతుడుగా నువ్వు బ్రతకగలవు. దైవం అంటే పరమాత్ముడికి 100 కొబ్బరికాయలు దీపాలు పెట్టి 100 పాపాలు చేస్తే అది దైవం కాదు. ఒక్క ప్రాణియందు కూడా నువ్వు నష్టం చేయకు, ఒక్క మనిషికి కూడా నువ్వు బాధ కలిగించిన మాట ఆడకు, ఒక్కరికైనా ఒక వస్తువు దొంగలించి ఆ విషయాలకి జోలుకు వెళ్ళకు, ఒక్కరికైనా తప్పు చెయ్యని చెప్పకు. భగవంతుడిని నువ్వు ప్రార్థించు. నీ హృదయ ఆత్మ అతనికి మనసు, బుద్ధి, ఆలోచన ఆ భగవంతుడి మీద నువ్వు ఆలోచన పంపించు. నువ్వు ఏమి భగవంతుడికి ఇవ్వవసరం లేదు. కావలసిన ప్రతి ఫలము ఏదో ఒక రూపంలో నీకు అందజేస్తాడు, ఏదో ఒక రూపంలో నీకు ఆ వస్తువుని ఇస్తాడు. తప్పకుండా దైవానికి
నీ పూర్తి విశ్వాసంతో ప్రతిరోజు నువ్వు ప్రార్థించు. నీ కర్మ నువ్వు చేసుకుంటుండు. ప్రతి నిమిషము నీ మనసులో ఆలోచన ఏదో కావాలి, అది ఏది? భగవంతుడు. ఆలోచన పెట్టుకో, మనసు నీ హృదయంలో ఉంచుకో. ఏదో దొరుకుతాది, ఎవడో వస్తాడు నాకు ఇస్తాడు అని భ్రమపడితే ఎవ్వరూ రారు, ఏ వస్తువు దొరకదు. నేను రిచ్గా ఉన్నాను, ఏ కర్మాన నేను చేసుకోగలను, నేను లగ్జరీగా ఉన్నాను, ప్రతి వస్తువు నా దగ్గర ఉన్నది. ఆ భావన, ఆలోచన, ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. నీ చక్కనైన నీకు జీవితం దొరుకుతుంది. అది తెలుసుకోవడమే ధర్మం అనుకోవచ్చు. మీ పరమానంద స్వామి.